నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ సంచలన ప్రకటన చేసింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, కువైట్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి కాబట్టి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడం మంచిదని చెప్పేసి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో వేడితో అల్లాడిపోతూ ఉన్న ప్రజలు కువైట్లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వేసవి కాలం జూలై 16 నాటికి సగం సమయానికి చేరుకుంటుందని, ఈ కాలంలో సూర్యుని యొక్క వేడి అత్యంత తీవ్రంగా ఉంటుందని చెప్పి వారు తెలిపారు. జూలై 16 గురువారం నుంచి కువైట్లో తీవ్రమైన ఎండలు ఉంటాయి. అలాగే దీనిని జెమినీ సీజన్ యొక్క 2వ దశగా అయితే పిలుస్తారన్నమాట. అంటే జూలై 16వ తేదీ నుంచి 13 రోజుల పాటు అత్యంత తీవ్రమైన వేడి ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. సాధారణంగా ఈ సమయంలో ఎండతో పాటు అత్యంత తీవ్రమైన వేడిగాలులు కూడా వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ దశ నుంచి పగటి సమయం క్రమంగా తగ్గుతూ రాత్రి సమయం పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం పగటి నిడివి 13 గంటల 50 నిమిషాలు ఉందని, ఇకపై ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ స్పష్టం చేసింది. కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా వడదెబ్బ తగిలితే కానీ మన యొక్క కువైట్ యజమానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరు అయితే పట్టించుకోరన్నమాట. మన ఆరోగ్యం పట్ల మనమే జాగ్రత్తగా ఉంటూ, ఒకవేళ 1 రోజు 2 రోజులు పని పోయినా పర్వాలేదు, మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు డబ్బు ఎక్కువ ఆశ చూపి కొంతమంది పని చేయించుకోవాలని చూస్తూ ఉంటారు. అటువంటి వాటికి మనం కానీ ముందుకు వెళ్ళామంటే కానీ ఎండ దెబ్బ తగిలితే కానీ మన ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కువైట్ ప్రభుత్వం కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్యాహ్నం వేళ పని చేయకూడదని చెప్పి నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.